ఇటు బడ్జెట్ విషయం కూడా పక్కన పెడితే అసలు బడ్జెట్ అనేది తెర మీదకి రాకుండా చేసి ఇప్పుడు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీసుకొని అంబటి రాంబాబు ఇంటికి నిప్పంటించడం కానివ్వండి, అలాగే జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి కానివ్వండి, ఎలా చూస్తారు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్? రాంబాబు గారు అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ. సరే, ఆయన వ్యక్తిగత వివాదాలతో నేను వ్యక్తిగత వివాదాలకు వెళ్ళండి, అది బిలో ద బెల్ట్. అబ్సల్యూట్లీ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్ ఆన్ ఎనీ పర్సన్. విధానాల మీద మాట్లాడదాం. రాంబాబు గారు నిన్న మనం మాట్లాడిన మాట దుర్మార్గమైన మాటలు, అన్యాయమైన మాటలు. అలాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు దుర్మార్గమైనవి. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు ఇంతకుముందు ఏది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నీ ఫోటోలు ఏంటి, మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్న మొగుడిచ్చాడని మాట్లాడారు. అది బూతు పదాలు కాకపోయినా అనుచితమైన పద్యాలు వాడారు. అది పక్కన పెట్టండి. కానీ వాళ్ళ అంబటి రాంబాబు గారు మాట్లాడి నిర్ద్వందంగా ఖండించాలి. ఎవరు మాట్లాడినా ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఖండించారు. గవర్నీలు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నీ అమ్మ కడుపుని ఎందుకు పుట్టావో నువ్వు సిగ్గుపడలే, ఆ విధంగా మన మాట్లాడి వెంటనే సవరించుకునే విజ్ఞత ఆయనలో ఉంది, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిలో. వీళ్ళకేమైందండి వాళ్ళ అంబటి రాంబాబు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీళ్ళు ఒకళ్ళగా చాలాసార్లు చూశాను. ఈ కింద కామెంట్లు చేసే బ్యాచ్ ఉంది. వీళ్ళకి అంటే అసభ్యంగా చేసేవాడు సిగ్గు ఉంటే వీళ్ళు మొగాళ్ళ కింద ఫీల్ అవుతున్నారు కదా. వీళ్ళు మొగాళ్ళండి. తల్లి పేరు మీద మహిళల మీద తిట్టే సన్నాసి బ్యాచ్, ఒక దగులుబాజీ బ్యాచ్ అనే ముద్ర ఇస్తే తప్ప వీళ్ళ మీద తల్లి పేరుతో బుద్ధులు పెడతారండి. హూ మెరిట్ మేబీ నేను చెప్పండి, మీరు ప్లీజ్ కమ్అట్. సిచ్యువేషన్ మీద తల్లి మీద తిడతారా, తల్లి మానం మీద తిడతారా, అంగాల మీద తిడతారా? ఏందండి వాటి సిచ్యువేషన్ అండి? ప్రతిపక్ష సినిమాలో విజయశాంతి గారు ఏం మాట్లాడారు? అది స్థానం ఏంట్రా, నువ్వు పుట్టిన స్థానం రా, ఏం మాట్లాడుతున్నావు? ఆ టీ కృష్ణ గారు అద్భుతమైన సాంగ్, ఎంత ఉత్తేజితం చేసి ఎంతమంది విద్యార్థులు కళ్ళు తెరిపించింది. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ రోజు తెలుగుదేశం అధికార ప్రతినిధి, తర్వాత ఆయన చూపించారు కదా కటరాజు మిగతా అంతా. ఆ రోజు నేను తెలియక బోసిటికి మీనింగ్ అనే దిక్కుమాల పదం దుర్మార్గ పదం మాట్లాడారు. పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఆయన ఇంటి మీద దాడి చేశారు కదా 3 సార్లు. నేను వీ షుడ్ నాట్ సపోర్ట్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి. అది నా మీనింగ్ తెలియదు అన్నారు. చాలామంది తెలియదండి. అందరూ BOSC బోస్ అని డీకే అని పెడతారు చాలామంది. యాక్చువల్గా దిక్కుమాల పద్యాలు అది తెలియదు. కానీ ఇది ఒక తల్లి, వీళ్ళు ఆయన మాట్లాడిన తర్వాత కొంతమంది మహిళలు కూడా వీళ్ళు తల్లి మీద మాడతామండి. నాకు అర్థంగా తిట్టుకుంటే వీళ్ళు తిట్టుకుంటాం. కానీ అబ్సల్యూట్గా అమ్మనమ్మ గారు కానీ వాళ్ళ తల్లి గారు లక్ష్మమ్మ గారు కానీ రాంబాబు గారు తల్లి గారు కానీ దాడి చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? కమింగ్ ముందు పాయింట్ అయిపోయానండి. అది పాయింట్కి వస్తాను. ఇప్పుడు ఆ లక్ష్మమ్మ గారు తప్పేం చేశారు? రాంబాబు గారు మా అమ్మగారు కానీ చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు కానీ వాళ్ళ మీద పడతామండి సిగ్గులేని బ్యాచ్ అంతా. సరే, కమింగ్ బ్యాక్, ఇది అబ్సల్యూట్గా ఖండించడమే కాకుండా పార్టీ కూడా డిసౌన్ చేసుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదని ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ దట్ అండి. నెక్స్ట్ ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి పద్ధతులు మంచిది కాదు. అలా అసభ్యంగా చేసేవాళ్ళని రాజకీయాలు కూడా ఉండకుండా చేయాలి. అలాగే అసభ్యంగా కామెంట్ చేసే వాళ్ళ మీద 1000 మంది మీద కేసులు పెట్టి ముందు శిక్ష చేయండి. సేమ్ వాళ్ళకి ఏదైతే శిక్ష రాంబాబు గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు గొప్ప, నేను ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి చెప్తే సామాన్యుడి మీద స్వతంత్ర వ్యక్తిత్వం మీద తెల్లపల్లిరావు గారు మాట్లాడతారు, లేకపోతే సురేష్ గారు మాట్లాడతారు. ఏ పార్టీ వీళ్ళ మీద బూతులు పెట్టే బ్యాచ్ వీళ్ళని అరెస్ట్ చేయక్కర్లేదా? మీరు చెప్పండి. ఇంతకన్నా దారుణంగా పెడుతున్నారు కదా. వీళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేయమండి. ఫస్ట్ రిమాండ్కి తరలించారు కదా, తరలించాలి కదా. వాళ్ళ ఒకళ్ళు కాదండి, 100 మంది పెడుతున్నారు వీళ్ళని. అది ఇప్పుడు నాకు చెప్పం. అందుకని ఇది తప్పు. రెండో పాయింట్ ఏంటంటే చట్టాన్ని తీసి ఇప్పుడు కేసు పెడతాం తప్పు. కేసు పెట్టారు. భౌతిక దాడులు ఏంటండి ఇళ్ల మీద? జోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పు పెడితే కాలి చనిపోతే ఎవడ బాధ్యతలు అవుతారండి? ఇంత దుర్మార్గంగా చట్టాన్ని చేతుల్లో తీసుకుని దుర్వినియోగపరిచినందుకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, ఇందాక వాళ్ళు ఎలక్షన్ చెప్పాలన్నా రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చి తప్పు జరిగింది, తన అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోయింది విషయం, దాన్ని ప్రోత్సహించేటట్టు ఉండటం అనేది తప్పు అని చెప్పి ఖచ్చితంగా క్షమాపణ చెప్పడం కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏంటంటే భౌతిక దాడి ఏంటండి? నేను రాంబాబు గారిని కొట్టారని రాశారు వాళ్ళ పేపర్లో. బుర్ర ఏమనుకుంటారండి వీళ్ళు? అసలు చట్టాన్ని చేతిలో తీసుకుంటే రేపొద్దున వాళ్ళు కూడా తీసుకుంటారు. రేపొద్దున అంటే అప్పుడు కూడా చేసిన తప్పే. ఎవరిని భౌతిక దాడి చేసే అధికారం ఎవరు ఇచ్చారు? పట్టాభి గారి మీద రఘురామ కృష్ణరాజు గారు ఎవరు చెప్పండి నాకు. హూ ఈజ్ హి? డిప్యూటీ స్పీకర్. ఇంతకుముందు మన లోక్సభ ఎంపీ, మా ఎంపీగా ఉన్నారు ఆయన. నేను కూడా నమ్మలేదు. ఆయన తీసుకుని కొట్టారు, అసలు చేతులు ఎత్తి బయటకు కొట్టారు, కాళ్ళు ఎత్తి కొట్టారు. ఇవాళ రాంబాబు గారిని కూడా కాళ్ళు ఎడదీసి కొట్టారు అంటున్నారు. వెరీ అన్ఫార్చునేట్ అని చెప్తున్నప్పుడు
అప్పుడు ఏదైతే రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిందో లేదా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజల్లో బీపీ వచ్చినట్టుంది, ఎవరిని తిడితే బీపీ వస్తే అలా చేశారు. ఆయనకి వాళ్ళు మాట్లాడారు. ఇలాంటి మా సపోర్ట్ చేసిన మాట్లాడకూడదు. మేము ఆ రోజు ఖండించాం, ఈ రోజు ఖండిస్తున్నాం. మాటలను తిట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి చట్టాన్ని చేతిలో తీసుకుని దాడులు చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వెళ్తే రెడ్ బుక్ నడుస్తుందా? అంటే రాజ్యాంగం పనిచేయట్లేదు అనుకుంటే రెడ్ బుక్ అంబటి రాంబాబు కామెంట్స్ చేయడం ఎంత వాస్తవమో, దాని తర్వాత ఆయన్ని రిమాండ్ కి పంపించారు. చట్టం చూసుకోండి, దాడి చేయటం ఓకే సార్, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎందుకు టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో అసలు హోం మంత్రి అనే వాళ్ళు ఉన్నారా లేరా? ఎందుకంటే ఈ విధంగా భౌతిక దాడులు కానివ్వండి, ఇంట్లో ఉన్న కార్లకి నిప్పంటించడాన్ని అసలు ఏ రకంగా చూడొచ్చు? ఎందుకు లా అండ్ ఆర్డర్ చేతిలో ఉండి కూడా అదుపు చేయలేకపోతున్నారు? ముగ్గురు మహిళలకు ఇచ్చారు. మేఘతోటి సుచరిత గారు, వనిత గారు, ఇప్పుడు అనిత గారు మొత్తం ప్రాస్ కూడా కలిసిందండి. సుచరిత గారు, వనిత గారు అసలు ఎవరి చేతులు ఉన్నాయంటారు? ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ నేను భావించేది వాళ్ళ చేతుల్లో పూర్తిగా అధికారులు ఉన్నాయా? సకల శాఖ మంత్రులు వేరే ఉంటున్నారా? అడుగుతున్నాను. ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్. ఇవాళ రాంబాబు గారి విషయం అని కాదండి, ఎవరి విషయం అన్నా ఇంతకుముందు కూడా దాడి జరిగింది కదా, చూశారు కదా. ముందు కూడా సేమ్ దాడులు చేశారు కదా. పుట్టినరోజు నాడు త్రిపుల్ గారిని ఎత్తుకుపోయారా? అంటే పుట్టినరోజు అని సెపరేట్ సెంటిమెంట్ అని అంటలేదండి, బట్ ఇంట్లో భార్య పిల్లలకి ఉండదా? అకేషన్ టైంలో తీసుకెళ్లిపోయారు. అది లేకపోతే భార్య పిల్లలకి ఉండదా? వాళ్ళకి ఎవరు పిల్లలు ఉండరా? ఇవాళ కూడా రాంబాబు గారు అమ్మాయిలు ఇద్దరు. రాంబాబు గారు ఒక విధంగా చూస్తే అని కులాల మతాలు రుద్దటం కదా, అభ్యుదయవాదిగా ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని ఇద్దరు వేరే వర్గాలకి ఇచ్చి పెళ్లి చేశారైనా. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి, దాంట్లో కాదు. కానీ ఈ విధంగా ఆయన ఒకటి సవరించుకుని క్షమాపణ చెప్పడం కాకుండా పార్టీ ఈ విషయాల మీద ఇలాంటి తప్పని చెప్పాలి. రెండోది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టారు. జోగి రమేష్ గారు చేసింది తప్పా లేదనేది నేను నిర్ణయించనండి, అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. తప్పు చేస్తే శిక్ష పడాలి. కానీ ఆ రోజు ఇప్పుడు తిట్టారనో లేదా ఆ కేసులో ఉన్నారు, ఏదో లిక్కర్ దాంట్లో ఉన్నారని చెప్పి ఆరోపించారు. ఆరోపించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇన్ని రోజులు జైల్లో పడేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు ఇంటర్వ్యూ చేసి 2 గంటలకు 1 గంటకు లేపి వైద్యుల నిపుణుల దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ 2 రాత్రి 11 గంటలకి ఇలా భయంకరంగా భౌతిక హింసకు గురి చేసినప్పుడు వేధింపు గురి చేసినప్పుడు తప్పని చెప్పాం. ఇప్పుడు కూడా తప్పని చెప్తున్నాం. మీ యొక్క వ్యవస్థలను మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. వీళ్ళందరూ అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి డోంట్ థింక్ ఆయన రాజశేఖర రెడ్డి గారు కోపన్నారని తెంపేసుకున్నానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కాదండి, అబ్సల్యూట్గా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు కాదు. లోకేష్ గారు కూడా చంద్రబాబు కాదు. మీకు అర్థమైంది కదా. ఆయన పప్పు అన్నారు, పప్పు కాదు. ఇవాళ ఆయన రెడ్ బుక్ ఏంటో చూపించారు ఆయన. బట్ ఇంకా వైలెంట్ బుక్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఒకవేళ వస్తే చెప్తున్నానండి. అందువల్ల నేనేం కోరుకుంటున్నానంటే స్పష్టంగా మనం బయట నుంచి మాట్లాడుతున్నాం. ఆ పార్టీకి ఈ పార్టీకి తాలొగ్గి మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళకి తాబేదారులుగా మాట్లాడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో గట్టిగా ఎవరైనా నిలదీస్తే దమ్ము మాకు 34 సంవత్సరాల నుంచి ఉంది. అలాగే నిలబడి మంచి మాటలు. అందుకని ఒకటే చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి, వ్యవస్థలను కాపాడండి. ఇప్పుడు రాష్ట్రంలో కనుక మీరు వ్యవస్థలను కాపాడితే వ్యవస్థను మిమ్మల్ని కాపాడతాయి. ధర్మతి రక్షిత, ధర్మాన్ని వాళ్ళు కాపాడండి. మీరు ఒక 10 ఘటనలు వాళ్ళ మీద చేశారు అనుకోండి. 2014-19 జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర 20 మీ మీద 25 ఘటనలు చేశారు అనుకున్నాం. ఇప్పుడు మీరు 50 చేస్తే 100 జరుగుద్ది నెక్స్ట్ టైం. అప్పుడు ఎవరికి చెప్పుకుంటారు మీరు? ఇలా మాట్లాడతాను నేను. రాంబాబు గారు అసెంబ్లీలో కూడా, తర్వాత మిగతా వాళ్ళు కూడా, వాళ్ళు ఒక్కటి చెప్పండి నాకు, ఎప్పుడన్నా భువనేశ్వర్ గారు కానీ, భారతి గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ ఎప్పుడన్నా అనుచితంగా బయట మీకు మీటింగ్ ఎప్పుడన్నా ఒక్క మాట వచ్చిందండి? ఎంత హుందాతనంగా ఉంటారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కానీ, మంత్రులుగా కానీ, వారి భార్యలుగా కానీ, వాళ్ళ కంపెనీలు హ్యాండిల్ చేస్తానే ఎంత హుందాగా ఉంటారు. వాళ్ళు కూడా బయట తీసుకునే దుర్మార్గులను ఏమన్నారండి? ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్కువ చేస్తే ఒక తప్పు మాట మాట్లాడారా? ఇక్కడ మీడియాను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మాట్లాడి ఉంటారు, కానీ భారతి గారు ఒక్కరోజు కూడా తప్పుగా మాట్లాడలేదు. యూ షుడ్ అండర్స్టాండ్. అలాగే భువనేశ్వర్ గారు కూడా చాలా బాధపడ్డారు, తన హస్బెండ్ చేసి నానా హింసలు గురి అవుతున్నప్పుడు కూడా బాధపడ్డారు.